హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండే మసాలా గుత్తి బెండకాయ వేపుడుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బెండకాయలు అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఒకసారి మసాలా పెట్టి బెండకాయ ఫ్రై చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా బెండకాయ ఫ్రై తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ మినపగుండ్లు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటన్నింటినీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేయాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చివరగా ఇందులో 1 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేవి మాడిపోయాయంటే మనకి ఫ్రై టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అందుకనే ఈ పప్పులన్నింటినీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. వాటర్ ఏమీ వేసుకోకుండా వీటన్నింటినీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని బెండకాయల్లోని స్టఫింగ్ కోసం పక్కన రెడీగా పెట్టుకోవాలండి. ఈ ఫ్రై కోసం బెండకాయలను తీసుకుంటున్నాను. నేనైతే 1/4 కిలో బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా బెండకాయలను తుడిచి తీసుకుంటున్నాను. వీటికి కొంచెం లేతగా ఉండే బెండకాయలను తీసుకుంటేనే ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ముదురుగా ఉన్న బెండకాయలను అయితే అస్సలు తీసుకోవద్దండి. వీడియోలో చూపించిన విధంగా బెండకాయలన్నింటినీ అటు చివర ఇటు చివర ఎడ్జెస్ అన్నీ చాకుతో కట్ చేసుకొని బెండకాయలన్నింటినీ రెడీగా పెట్టుకోవాలండి. ఇలా బెండకాయలన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత బెండకాయని చాకుతో ఇలా మధ్యలోకి చీలికలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయని వేలుతో కొంచెం వెడల్పుగా అనుకొని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని బెండకాయ మధ్యలోకి స్టఫింగ్ చేసుకోవాలి. ఇలాగే ముక్కలన్నింటిలోకి ఈ పౌడర్ని స్టఫింగ్ చేసుకొని ఈ బెండకాయ ముక్కలన్నింటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన బెండకాయలను కూడా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా పేర్చుకొని మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని బెండకాయ ముక్కల్ని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ముక్కలు ఎక్కువ మంట పెట్టి ఫ్రై చేసుకున్నారంటే మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత మిగిలిన పౌడర్ని కూడా వీటిపైన వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే వేడివేడిగా మసాలా గుత్తి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదంటే పప్పుచారు, రసం ఇలాంటి కాంబినేషన్లో ఈ బెండకాయ ఫ్రై చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.